ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లో ఏం కూరగాయలు లేదా, ఓన్లీ టమాటాలే ఉన్నాయా? అయితే టమాటాలతో 5 నిమిషాల్లో మంచి కర్రీ ఒకటి ప్రిపేర్ చేద్దామండి. ఇది రైసు, ఇడ్లీ, దోశ, చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. జస్ట్ 5 నిమిషాలు అలా ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే మినపప్పు, కొద్దిగా పచ్చనిపప్పు వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇది బాగా వేయించుకోవాలండి. పప్పులంతా మాడిపోకుండా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఆనియన్ కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది మాడిపోకూడదండి, కాస్త దోరగా వేయించుకోండి, సరిపోతుంది. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈ కూరని ఇంకెప్పుడైనా సరే అండి ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. ఇంట్లో వేసేవి చాలా కొద్దిగా ఐటమ్స్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి సన్నగా తురుముకొని వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా తురుము వేసామంటే చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కాస్త పచ్చి స్మెల్ పోయిన తర్వాత వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అంతా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్ది పసుపు వేసుకొని జస్ట్ అలా కలుపుకోవాలండి. మనము ఇలా పొడి వేసిన తర్వాత కాస్త సిమ్లో ఉంచుకొని వేయించుకోలేకపోతే మాడిపోతుందండి పసుపు, కాబట్టి సిమ్లో ఉంచుకొని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న పండు టమాటాలు వేసుకోవాలండి. మీకు ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి టమాటాలు అనేది ఇలా శుభ్రంగా కడుక్కొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు బాగా జ్యూసీగా ఉండే టమాటాలు తీసుకున్నారనుకోండి, గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి, చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. మీకు దొరికితే నాటు టమాటాలు ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవచ్చండి. మరి ఎక్కువ పుల్లగా ఉండే టమాటాలు వేయకండి, చాలా పుల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు బాగా జ్యూసీగా ఉన్నాయనుకోండి, బాగా త్వరగా కుక్ అయిపోతుందండి టమాటా అంతా కూడా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి టమాటా అంతా కూడా. మన ఇంట్లో అస్సలు కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతుంటాం కదండి, అలాంటి టెన్షన్ అవసరం లేదండి. ఇంట్లో ఒక 2-3 టమాటాలు, అలాగే 2 ఆనియన్స్ ఉంటే చాలండి. ఇలా కర్రీ చేసేసామనుకోండి, నైట్ పూట డిన్నర్గా కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా ఈ కర్రీ తీసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి బాగా మెత్తగా కుక్ అయిపోయాయండి టమాటాలంతా. ఒకసారి ఇలా బాగా గరిటతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. ధనియాల పొడి అనేది కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అన్నా వేసుకోవచ్చండి, లేకపోతే బయట దొరికే ఏ బ్రాండ్ మసాలా అన్నా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కారం పొడి అవన్నీ వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలండి. పచ్చి స్మెల్ అంతా బాగా చక్కగా పోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మరొక 3 నిమిషాల పాటు ఇది ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికించుకున్నారనుకోండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది, అలాగే మంచి రుచిగా కూడా ఉంటుందండి. కాబట్టి సిమ్లోనే ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ అంతా చక్కగా బాగా పైకి వచ్చింది. అలాగే కారం స్మెల్ అస్సలు ఉండదండి, పచ్చిదనం అంతా పోతుంది కారం పొడికి అంతా కూడా. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇది 2 డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి 2 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. అస్సలు పడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చూడండి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చింది. సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నారనుకోండి చక్కగా ఉడుకుతుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈజీగా ఇంట్లో ఉండే టమాటాలతోనే ఒక మంచి కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిన్న తర్వాత ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్